శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత మోక్ష సన్యాస యోగం. అర్జునుడు ఈ విధంగా భగవానుడితో పలుకుతూ ఉన్నాడు. సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్కేసి నిషూధన. మాధవ, సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు నిజము తత్వ విషయము వేరువేరుగా తెలుసుకోవాలని నిన్ను కోరుతూ ఉన్నాను. భగవానుడు ఏమంటున్నాడంటే, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయః విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుః త్యాగం విచక్షణాః. కామ్య ఫలములను ఆశ చూపే లౌకిక దైవీ కర్మలను విడుచుట పండితులు సన్యాసమని తెలుసుకుంటున్నారు. సర్వకర్మల ఫలమును విడుచుట త్యాగము వివేకము అన్న పండితులు అనబడేవారు అంటారు అర్జున అని అంటూ ఉన్నాడు. త్యాజ్యం దోషవత్ ఇతి ఏకే ప్రాహుః మనీషిణః యజ్ఞదానతపః కర్మ నాత్యజ్యం ఇతి చ అపరే. ఒక తెగకు చెందిన మనుషులు కర్మను దోషము వలె విడవదగినది అని నిందిస్తూ ఉంటారు. ఇతరులు యజ్ఞదాన తపోరూప కర్మలు విడవదగినవి కావు అని ఆజ్ఞాపూర్వకంగా చెప్తూ ఉంటారు. వారి గుణకర్మలలో రజస్తమోగుణ ప్రవృత్తుల్లో తిరుగాడుతూ ఉంటారు. వీరు ఒక తెగకు చెందిన మనుషులు. నిశ్చయం శృణుమి తత్ర త్యాగే భరతసత్తమ త్యాగః హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. అర్జున, త్యాగ విషయమునందు నా బోధవాక్కుని, నా తత్వ సమన్వయమైన దానిని విను. సత్వ రజోస్తమో గుణములందు త్యాగము 3 విధాలుగా చెప్పబడుతూ ఉంది అర్జున. యజ్ఞదాన తపః కర్మ నా త్యాజ్యం కార్యం ఏవ తత్ యజ్ఞః ధనం తపః చ ఏవ పవనాని మనీషీణాం. యజ్ఞదాన తపోరూప కర్మ త్యాగం చేయకూడనిది, అది ఆచరించవలసినదే. యజ్ఞము దానము తపస్సు మనుష్యులను పవిత్రములైనవి, చిత్తశుద్ధిని కలిగించేవి. ఏతాని అపి తు కర్మాణి సజ్జఘ్నం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యాని ఇతి మే పార్థ నిశ్చితం మతం ఉత్తమం. అర్జున, ఎవరు ఎలా అర్థం చేసుకుని ఆచరించినప్పటికీ ఈ యజ్ఞాది కర్మలు కూడా కర్మకు కారణమైన విషయాసక్తిని, కర్మకు ఫలరూపమైన విషయభోగాలను విడిచి ఆచరించదగినవి అని నా దృఢమైన
ఉత్తమమైన బోధ తత్వం అర్జున. నియతస్య తు సన్యాసః కర్మణః నా ఉపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. కనుక విధింపబడిన సాధన కర్మను విడుచుట తగనిది. అవివేకం చేత సాధన కర్మను విడిచి దేవతలను ధ్యేయంగాను కామభోగములను ఫలంగాను యజ్ఞాది బాహ్య కర్మలను చేస్తూ కపట భావాల చేత దమ్మం చేత నిష్కామ కర్మ చేస్తున్నామనుకోవటం తామసమని చెప్పబడుతుంది అర్జున. సాధన కర్మను విడిచి లౌకిక కర్మలలోనూ గుణకర్మలలోనూ మునిగిపోవుట తామసమని చెప్పబడుతుంది అర్జున. దుఃఖం ఇది ఏవ యత్ కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సహ కృత్వా రాజసం త్యాగం త్యాగఫలం ఏవ న లభేత్. అర్జున, ఏ విధింపబడిన సాధన కర్మ కర్తవ్యం అని గుర్తించి గుణకర్మకు కారణరూపమైన విషయాసక్తిని, సూక్ష్మ రూపమును గుణకర్మను, ఫలరూపమైన విషయభోగమును కూడా ధ్వజించి విడిచి ఆచరింపబడుచున్నదో ఆ త్యాగము శుద్ధ సాత్వికమని తత్వనిశ్చయం అర్జున.